కూతురు కోసం హనీ ట్రాప్ అనే అంశం ఏంటంటే డీటెయిల్స్ చూద్దాం ఒకసారి, రఫ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏడాది క్రితం కరోనా వ్యాధి వచ్చిన సమయంలో వేరే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ బతుకు ఈడుస్తున్నటువంటి కొంత ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి ఒక కుటుంబానికి సంబంధించి ఒక పాప ట్యాబ్ ఇచ్చిరంట. గవర్నమెంటో లేకపోతే వాళ్ళు ట్యాబ్ కొనిచ్చి ఆ ట్యాబ్ ద్వారా ఒక చారిటీ ఏదో ట్యాబ్ ఇచ్చి దాని నుంచి చదువుకోమని చెప్పారంట. ఆ పాప ఏం చేసింది, ఆ ట్యాబ్లో చదువుకుంటూనే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అలవాటైపోయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం ప్రారంభించేసింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నది. అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన సమయంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకొక వ్యక్తి పరిచయం అయిండు. ఆ వ్యక్తి ఎవరంటే ఆటో డ్రైవరు. తనకు కూడా వివాహం అయింది. తర్వాత భార్య వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి హైదరాబాద్లోనే బతుకుతున్నాడు. ఆటో డ్రైవర్ ఎవరో కూడా. ఆటో డ్రైవర్కి అమ్మాయికి మధ్య ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. ఆ ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్త ఈ అమ్మాయికి ఆ అబ్బాయి ఎట్లా వల వేసిన ఇన్స్టాగ్రామ్ పరిచయం అటువంటి ఆటో డ్రైవర్ కూడా ఏం చేసిండనంటే, ఆటో డ్రైవరు నాకు చాలామంది దర్శకులు తెలుసు, చాలామంది నిర్మాతలు తెలుసు, నీకు సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నది కదా, సో నేను ఎంకరేజ్ చేసి ఆ సినిమాలకు పంపిస్తా అని చెప్పి తెలుసుకున్నాడంట. పిలుచుకొని ఆ అమ్మాయిని ఏం చేసిండు, కొంత వారం రోజుల పాటుగా ఆ అమ్మాయి కూడా నిజంగానే అనుకొని తల్లిదండ్రులు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి అబ్బాయిని కలిసింది, ఆటో డ్రైవర్ని కలిసింది. ఆటో డ్రైవర్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఒక రూమ్ తీసుకొని వారం రోజుల పాటుగా అమ్మాయిని హింసించి చాలా వరకు కొంత ఇబ్బంది గురి చేసి ఆ తర్వాత అమ్మాయి తప్పించుకొని బయటకు వస్తే పోలీసులు అమ్మాయిని గమనించి ఏంటమ్మా ఏం కథ అని అడిగితే నేను అనాథని, నాకు ఎవరూ లేరు అని చెప్పి చెప్పిందట. ఈ మొత్తం ఘటన ఏం చెప్పలే ఆమె. చెప్పిన తర్వాత ఆమెను తీసుకుపోయి ఒక సఖీ సెంటర్లో జాయిన్ చేసి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఆ పిల్లలను సంరక్షించేటువంటి చోట జాయిన్ చేసి సూర్యాపేటలో ఆ పోలీసులు చెప్పడంతో వాళ్ళు తీసుకొని పోయి అమ్మాయి అక్కడే ఉంటున్నది. తర్వాత ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో, ఈ తండ్రి కూడా ఆటో డ్రైవరే, ఈ అమ్మాయి తండ్రి కూడా ఆటో డ్రైవరే. ఈ అమ్మాయి తండ్రి కృష్ణా జిల్లా నుంచి వచ్చిరట, హైదరాబాద్కు వచ్చిరట. ఈ తండ్రి కూడా ఆటో డ్రైవరే. ఈ ఆటో డ్రైవర్ ఏం చేసిండు, ఆ పాప ట్యాబ్ అవన్నీ చెక్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి ఆచూకు దొరుకుతలేరు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అయినా ఆచూకు దొరుకుతలేరు. కొంత సైలెంట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఎక్కడ ఇవ్వలేదట. సో ఏం జరిగింది ఏం కథ అనే విషయాన్ని వాళ్ళంతా ట్యాబ్లో చెక్ చేస్తే ఆ ట్యాబ్లో చూస్తే ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పలానా వ్యక్తిని చాట్ చేసింది. రైట్, మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి వీళ్ళు ఏం చేశారు కదంటే, ఇక్కడ పారిపోయడం కూడా కారణం వాడే అని తెలుసుకున్న తర్వాత మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని చాలా రోజులుగా కంప్లైంట్ ఇవ్వకుండా రెక్కి నిర్వహించారు ఈ పర్సన్ మీద. సో ఈ అబ్బాయిని ట్రాప్ చేయాలన్నప్పుడు ఏం చేశారు, భార్యతోనే ఆ వ్యక్తిని ట్రాప్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది తన కూతురు వెళ్ళిపోవడానికి గల కారణం ఆటో డ్రైవర్ని గమనించినటువంటి తండ్రి తన భార్యతోనే ఆ అబ్బాయిని మళ్ళీ ట్రాప్ చేయించారు. ఇన్స్టాగ్రామ్లో తను పాతగా యవ్వనంగా ఉన్నటువంటి సమయంలో ఫోటోలు చూపించి ట్రాప్ చేసేసి ఆఖరికి వస్తే వాడు ట్రాప్ గురైన తర్వాత పలానా చోట పలానా దగ్గర ఉన్నా అని చెప్పి పిలిపించుకొని ఆటో డ్రైవర్ ఎవరైతే ఆ అమ్మాయిని బయట తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి అమ్మాయి పారిపోయి బయటకు వచ్చి ఏదో జరిగిందో ఆటో డ్రైవర్కి తన భార్య చేత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ట్రాప్ చేసి ఆ వాడిని పట్టుకున్నది. ఇక సంవత్సరాల కాలమే ఆ అమ్మాయి ఎటుందో కనబడతలేదు, ఆ అమ్మాయి ఆచూకు తెలుస్తలేదు. సో దీంతో ఏమైంది, తర్వాత ఆటో డ్రైవర్ని పిలిపించుకొని చంపేసి కట్టి కాళ్ళు చేతులు కట్టేసి మర్మాంగాలు కోసేసి చంపేసి తీసుకుపోయి సాగర్ కాల్లో పడేసారు. బండలు కట్టి పడేసారు, ఇక బయటికి శవం కూడా తెలియకుండా. సో ఇక్కడ చాలా రోజులు తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు విషయం. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత బాలిక వారి తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుని, మరోవైపు కుమార్ కనిపించలేదు, ఎవరు ఆటో డ్రైవర్ కనిపించలేదని చెప్పి తన భార్య కుటుంబ సభ్యులు పోలీసులను ఫిర్యాదు చేస్తే ఈ క్రమంలో కుమార్ ఆటో ఒకరోజు ఇక ఆటో ఏదైతే ఉందో ఆ ఆటో కూడా వీళ్ళే జప్తు చేసుకున్నారు. ఈ బాలిక తల్లిదండ్రులు జప్తు చేసుకున్నారు. తీసుకొని వాళ్ళు ఆటో నెంబర్ ప్లేట్ మార్చేసి నడిపిస్తున్నారు. ఇక ఒకరోజు ఈ కుమార్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ ఎవరైతే చనిపోయిండో వాళ్ళ బావమరిది రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఆటో చూసిందట. ఆటో బంపర్ డిఫరెంట్గా ఉంది, వెనక బంపర్ డిఫరెంట్గా ఉందట. అది జనరల్గా ఆటోస్కి ఇట్లా ఉండయి, కానీ తన బావ వాడినటువంటి ఆటోనే కాబట్టి గమనించి వెంటనే ఆటో మీద ఆ వ్యక్తి మీద పోలీసులు కంప్లైంట్ చేశాడు. ఏమని, మా బావ వాడే ఆటో పలానా చోట ఉన్నది, బావ కనిపించకుండా పోయిండు, ఆ ఆటోని చూసి పట్టుకోండి అన్న తర్వాత అప్పుడు ఈ బాలిక తల్లిదండ్రులకు సంబంధించి ఎవరైతే వాళ్ళు హత్య చేసిరో వాళ్ళని పట్టుకున్న పోలీసు వాళ్ళని విచారిస్తే ఈ పూర్తి విషయం బయటకు వచ్చింది. అందుకే ఇక్కడ కూతురి కోసం హనీ ట్రాప్ అనే అంశం హైలైట్ ఉన్నది. ఒకటి, ఆయన చేసిన పని పట్ల తన కూతురి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ ఒకటి కనబడుతున్నది, కక్ష కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంతటి స్థాయిలో చేస్తారా, ఇంత కిరాతకంగా చంపేస్తారా అనేటువంటి ఒక సెన్సేషన్ కనబడుతున్నది. వాస్తవానికి చట్టాన్ని నమ్మి చట్టంపై నమ్మకం ఉన్న వ్యక్తి అయి ఉంటే డైరెక్ట్గా కంప్లైంట్ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించేవాడు, లేకుంటే కోరేవాడు ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిన తర్వాత. కానీ అలా చేయకుండా తన భార్య చేతనే ట్రాప్ చేయించి ఆయన తీసుకొచ్చి చంపేసినానంటే ఇది మొత్తం ఒక జ్యువెల్ అంటే ఒక సినిమా, దృశ్యం సినిమా ఇది ఉంటుంది కదా వెంకటేష్, ఆ సినిమా తరహాలో ఉన్నది అంత కథ. కృష్ణా జిల్లాకు సంబంధించి ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నట, జగద్గిరిలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
సో ఆటో డ్రైవర్ పేరు కుమారు, ఇటువైపు ద్వారక ఆవిడ వాళ్ళ తల్లి పేరు, కుమార్తె తల్లి పేరు. సో ఇది కూతురు కోసం హనీ ట్రాప్ అనే అంశం. ఇక ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులు ఆదాయ పరిమితి కొంత పెంపు, మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు. వచ్చే